Hello friends, my name is Bharat. Welcome to my channel Code with Bharat 15. Today we are discussing a problem string to integer. This is a lead code 8th one. So by reading the description, we know what is this problem. So reading the problem, implement the my8 string as function which converts string 32 bit signed integer. The algorithm for my is as follows: white space, sideness, conversion, rounding. Ignore any leading white space. Determine the sign by checking it is a minus or plus. సింపుల్గా అది మైనస్ ఆ ప్లస్ అని చెక్ చేయమంటుంది. కన్వర్షన్ ఏంటంటే రీడ్ ది ఇంటీజర్ బై స్కిప్పింగ్ లీడింగ్ జీరోస్ అంటిల్ ఏ నాన్ డిజిట్ క్యారెక్టర్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ రీచ్డ్. ఇఫ్ నోట్ ఈజ్ దెన్ రిజల్ట్ ఈజ్ జీరో. ఫర్ సపోజ్ మనం కనుక ఇది ఏంటంటే స్ట్రింగ్ టు ఇంటీజర్స్ కాబట్టి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఇంటీజర్స్ స్ట్రింగ్లో న్యూమరికల్ ఉన్న ఇది డిటెక్ట్ చేసేది, అంటే మీకు కన్వర్షన్ చేసేది. ఫర్ సపోజ్ స్ట్రింగ్లో మ్యాక్సిమం వాట్సే ఉంటాయి. వాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సింపుల్గా జీరో రిటర్న్ చేయమంటుంది, రౌండింగ్. ఇఫ్ డి ఇఫ్ ది ఇంటీజర్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినప్పుడు సింపుల్గా రిటర్న్ రిటర్న్ చేయమంట 32 బిట్ ఇంటీజర్ని. రిటర్న్ ది ఇంటీజర్ అది ది ఫైనల్ రిజల్ట్. ఇఫ్ మీన్ టు లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్ వన్ is s is equal to string double quotes 42. Output is 42. The underlined characters are what is read in and the caret current reader position. Step 1 42. No characters read because there is no leading white space. Step 2 42. No characters read because there is neither a minus symbol nor plus symbol. Step 3 42. 42 is read in. To check. To like the same example but is slightly different. దీనికి ముందు వైట్ స్పేసెస్ ఉన్నాయి, లీడింగ్ స్పేసెస్. సో మనం దీనికి కోడ్ రాద్దాం. సో ఫంక్షన్ పర్పస్ ఏంటంటే కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ ఇంటూ 32 బిట్స్ అండ్ ఇంటీజర్ అని పర్పస్. అందులో మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే వైట్ స్పేసెస్ని ఇగ్నోర్ చేయాలి, మళ్ళీ సైన్ ప్లస్ మైనస్ అని చెక్ చేయాలి, అంటే ప్లస్ మైనస్. తర్వాత ఏంటంటే మనకి ఇచ్చిన డి స్ట్రింగ్ న్యూమరికా లేకపోతే కాంప్లెక్సా లేకపోతే క్యారెక్టర్స్ అని చెక్ చేయాలి. మళ్ళీ రిజల్ట్ వచ్చేసరికి 32 బిట్ రేంజ్లోనే ఉండాలి. అండ్ చివరికి మనం రిటర్న్ ప్రింట్ చేయాలి, ఇచ్చిన స్ట్రింగ్ని రిటర్న్ చేసి. ఫస్ట్ మనం ఐ తీసుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇనిషియలైజ్ జీరో చేద్దాం, ఎందుకంటే ఐ ఏంటంటే ట్రాక్స్ ది అంటే పొజిషన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది స్ట్రింగ్లో. అండ్ దెన్ ఎన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎస్. ఇది స్టోర్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, అంటే ఎన్ అనేది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే సైన్ తీసుకుందాం. సైన్ ఇనిషియల్గా పాజిటివ్ కాబట్టి 1 ఇద్దాం. తర్వాత సారీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిజల్ట్. రిజల్ట్ వచ్చేసరికి జీరో ఇద్దాం. ఇనిషియల్గా మనకి ఇనిషియల్ జీరో ఇద్దాం. సో మనం ఏం చేసేసాం, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేసాం. ఏంటిది ఐ అనేది ఐఎన్ సైన్ రిజల్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మీన్ కోడ్ ఫస్ట్ స్టెప్ 1 ఈజ్ ఇక్కడ ఉంటుంది వైట్ స్పేసెస్, ఇగ్నోరింగ్ వైట్ స్పేసెస్, అంటే ఖాళీ స్పేసెస్ ఉండే ఇద్దాం. దీనికి ఏం చేద్దాం, మనకి ఎన్ని ఉంటాయో తెలియదు ఒక స్ట్రింగ్లో. ఇప్పుడు మనకి కనపడేవి 4 కాబట్టి ఓకే, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ టెస్ట్ కేసెస్ ఉంటాయి, హిడెన్ టెస్ట్ కేసెస్ మనకి తెలియదు కాబట్టి ఇనిషియలైజ్ ఏ వైల్ లూప్ చేద్దాం. వైల్ ఐ లెస్ దెన్ ఎన్ అండ్ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు వైట్ స్పేస్. ఖాళీ స్పేసెస్ ఉన్నప్పుడు ఇలా అప్పుడు ఏమైంది, డైరెక్ట్గా ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఎంత 1 మీన్ దాన్ని ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం -42 తీసుకుంటే దీన్ని ఇప్పుడు ఏంటంటే స్పేస్ అంతా ఇది
డైరెక్ట్ ఇక్కడికి రాగానే మొత్తం చివరి దాకా వెళ్ళకుండా ఈ యొక్క ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి అది ఫార్వర్డ్కి వెళ్ళిద్ది. ఫార్వర్డ్ వెళ్ళిద్ది. తర్వాత చెక్ ఫర్ సైన్. చెక్ ఫర్ సైన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సైన్ చూద్దాం. సైన్ అనేది ఓకే. నెక్స్ట్ ఇనిషియలైజ్ ఇఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేసామంటే మనకేందంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇస్తే దానికి ప్లస్ మైనస్ అని ఒకసారి చెక్ చేస్తే సరిపోద్ది. వైల్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వైట్ దీనికి ఉంది ఒకవేళ ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి అనుకో, మనకు తెలియదు ఇక్కడ 4 మనకు కాస్తుంది కాబట్టి 4 ఒక హిడెన్ టెస్ట్ కేసెస్లో 5, 6 ఉంటాయి మనకు తెలియదు. అందుకు వైల్ లూప్ చేస్తాం ఎందుకంటే మనకు తెలియదు. వెన్ వీ యూజ్ వైల్ లూప్ ఇట్ మీన్స్ వీ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ వీ రన్ ది ఇటరేషన్స్. మనకి ఇటరేషన్స్ తెలియనప్పుడు మనం కోడ్ని వైల్ లూప్గా యూజ్ చేసుకొని రన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే వన్ టైం కాబట్టి ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. సేమ్ కండిషన్ ఏంటంటే ఐ లెస్ దెన్ ఎన్ అండ్ మనం ఎస్ ఆఫ్ ఐ ఒకటి ఈక్వల్ టు అంటే ఏముంటుంది 2 ప్లస్ 1 సారీ ప్లస్ సింబల్ 1 ఆర్ ఎస్ ఆఫ్ ఐ ఒకటి ఈక్వల్ టు మైనస్ సింబల్. ఈ రెండిటిల్లో ఉందంటే ఫస్ట్ సైన్ ఈక్వల్ టు -1 ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు మైనస్ ఉందంటే సారీ ఎల్స్ 1 అప్పుడు ఏమైంది ఇంక్రిమెంట్ అవుతుంది ఐ అనేది. ఈ నెక్స్ట్ ఏం చేసాం ఈ స్టెప్ వచ్చేసరికి చెకింగ్ ఫర్ ఎ సైన్ అనేది అంటే ఇచ్చిన స్ట్రింగ్లో అది మైనస్ పాజిటివ్ నెగిటివ్ అని చెక్ చేస్తాం. ఎలా టు ఇంప్లిమెంట్ ఇలా తీసుకొని తర్వాత మనం అవుట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేసరికి కోడ్ తర్వాత చేంజ్ చేయాలి. మనం ఇచ్చింది పార్స్ న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే మనం ఇచ్చిన న్యూమరిక్ క్యారెక్టర్సా కాదని. ఇది ఎందుకు తీసుకుంటే మనం 1 by 1 తీసుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే 1 3 3 7 ఒకవేళ మనం 4 ఇటరేషన్స్ తీసుకున్నాం ఈ ఎగ్జాంపుల్ పట్టుకొని ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ 4 టైమ్స్ అని రాస్తాం. ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 6 7 ఉంటే ఇంకో ఎగ్జాంపుల్ మనకు తెలియదు. ఈ ఎగ్జాంపుల్‌లో ఉన్నప్పుడు 6, 7 అని ఉంటది. అంటే ఇక్కడ ఎన్ని 4 స్పేసెస్‌లో డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో 6 స్పేసెస్‌లో డిజిట్స్ ఉంటే అప్పుడేం మనకు తెలీదు కాబట్టి సో అగైన్ వి ఇనిషియలైజ్ ఏ వైల్ లూప్ లెస్ దెన్ n అండ్ s ఆఫ్ i డాట్ ఈస్ డిజిట్. ఇది built in ఫంక్షన్ ఏం చేస్తదంటే అంటే s ఆఫ్ i అనేది ఈస్ డిజిట్ అంటే అది డిజిట్ ఉంటేనే డిజిట్ ఉన్నప్పుడు తర్వాత మనం తీసుకున్న రిజల్ట్ని అప్డేట్ చేస్తాం. ఏమో రిజల్ట్ ఇంటూ 10 10 ప్లస్ ఇంట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ. స్టార్టింగ్ నుండి మనం ఇక్కడ ఇంట్ ఎందుకు యూజ్ చేసాం స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ నుండి ఏం చేస్తామంటే స్ట్రింగ్ దాని తర్వాత చివరికి యాడ్ చేసేటప్పటికి దాన్ని ఇంటికి కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ రిజల్ట్ని 10తో ఎందుకు మల్టిప్లై చేసామంటే మల్టిప్లై బై రిజల్ట్ బై 10 టు షిఫ్ట్ టు ఎగ్జిస్టింగ్ డిజిట్స్ లెఫ్ట్. మీన్ డిజిట్స్ని షిఫ్ట్ చేయడానికి ఎగ్జిస్టింగ్ డిజిట్లో. అండ్ తర్వాత ఏం చేస్తామంటే సారీ ఇలా వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం ఐ ఇంక్రిమెంట్ చేస్తాం +1 తర్వాత రిజల్ట్ ఇన్ సారీ రిజల్ట్ ఇంటూ సైన్ ఒకసారిగా రిజల్ట్ ఇంటూ సైన్తో చేస్తాం. ఇంకేముంది సింపుల్గా రిటర్న్ రిజల్ట్. ఇది ఒక కేసు చూద్దాం. ఎస్ అన్ని టెస్ట్ కేసెస్ పైన కాకపోతే మనం ఒక స్టెప్ మిస్ అయినాం ఏంటంటే ఇక్కడ రౌండింగ్
ఇక్కడ ఇది ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాడు గనక ఇచ్చిన ఆన్సరు రిజల్ట్ 32 బిట్ కంటే ఎక్కువ ఉంటే దానికి ఒక కండిషన్ రాద్దాం. ఎందుకైనా మంచిది. ఇంట్ మిన్ కామా ఇంట్ మ్యాక్స్ కామా ఈక్వల్ టు ఇక్కడ ఉంది 2 పవర్ ఆఫ్ -31. మిన్ ఏంటిది -2 పవర్ 31 కామా ఇది సేమ్ 2 పవర్స్ 31 -1 పవర్స్ని ఎలా రాస్తాం పైథాన్లో డబుల్గా పెట్టి తర్వాత కండిషన్ ఇస్తాం. ఇఫ్ రిజల్ట్ లెస్ దెన్ ఇంట్ మిన్ అయితే రిటర్న్ ఇంట్ మిన్. ఇఫ్ రిజల్ట్ గ్రేటర్ దెన్ ఇంట్ మ్యాక్స్ అయితే సింప్లీ రిటర్న్ ఇంట్ మ్యాక్స్. ఇది మనకి చూద్దాం బాగుండేద్దలు సి కోడ్ పాస్ అయింది, అంతా టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో that's it friends. If you have any doubts, let me know in comments. Bye.